ప్రతి శివభక్తుడు సనాతని తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు. లింగాల వెనుక దాగి ఉన్న పరమశివుడి 6 రూపాలు. మీరు ఎన్నోసార్లు శివలింగానికి అభిషేకం చేసి ఉంటారు. మరి ఆ లింగం ఏ రకానికి చెందినదో ఎప్పుడైనా ఆలోచించారా? ఇప్పుడు ఆ నిగూఢ రహస్యాలను తెలుసుకుందాం. నమస్కారం మిత్రులారా. శివపురాణం వంటి గ్రంథాలలో లింగాలను వాటి తయారీకి ఉపయోగించే పదార్థం మరియు సృష్టి విధానం ఆధారంగా ప్రధానంగా 6 రకాలుగా వర్గీకరించారు. మొదటి రకం లింగాలు స్వయంభూ లింగాలు. స్వయంభూ అంటే తనకు తానుగా ఉద్భవించినది. ఈ లింగాలు స్వతసిద్ధంగా వాటంతటవే ప్రకృతిలో, ముఖ్యంగా భూమి నుండి ఉద్భవించినవి లేదా ఏర్పడినవి. ఒక రకంగా చెప్పాలంటే పరమశివుడి యొక్క స్వయం ప్రకటితమే ఈ స్వయంభూ లింగాలు. ఈ రకమైన లింగాలను మానవులు తయారు చెయ్యరు, చెక్కరు లేదా ప్రతిష్ఠించరు. మనం అత్యంత పవిత్రంగా కొలిచే కొన్ని జ్యోతిర్లింగాలు ఈ కోవకే చెందుతాయి. కొన్ని స్వయం ప్రకటిత జ్యోతిర్లింగాలు మొఘలుల చేతిలో నాశనం కాబడ్డాయి. వాటి స్థానంలో అప్పటి రాజులు మళ్ళీ పునఃప్రతిష్ఠించారు. వీటికి ఉదాహరణ సోమనాథ్ మరియు త్రియంబకేశ్వర్లో ఉన్న జ్యోతిర్లింగాలు. వీటిని మళ్ళీ పునఃప్రతిష్ఠించారు. రెండవ రకం ప్రతిష్ఠిత లింగాలు. ఈ ప్రతిష్ఠిత లింగాలు శాస్త్రోక్తంగా నియమ నిబంధనలకు లోబడి ఒక పీఠంపై ప్రతిష్ఠించబడిన లింగాలు. దేవీ దేవతలు, ఋషులు, మానవులు లేదా రాక్షసులు వీటిని తయారు చేయించి శాస్త్రోక్తంగా ఒక స్థిరమైన ప్రదేశంలో ప్రతిష్ఠించారు. ఆలయాలలో ప్రధాన పూజలు అందుకునే చాలా లింగాలు ఈ రకానికి చెందినవే. ఉదాహరణకు రామేశ్వరం మరియు పాపనాశనంలో లింగాలను రాముడు ప్రతిష్ఠించాడు. ఇలా ఎన్నో శివలింగాలను దేవీ దేవతలు, ఋషులు, మానవులు లేదా రాక్షసులు ప్రతిష్ఠించారు. మూడవ రకం లింగాలు చెరలింగాలు. చెర అంటే కదిలేది. ఈ లింగాలు పూజ కోసం ఒక స్థానము నుండి మరొక స్థానానికి తీసుకుని వెళ్ళడానికి వీలైన చిన్న పరిమాణంలో ఉంటాయి. ఇవి వివిధ విలువైన పదార్థాలతో తయారు చేయబడతాయి. ఉదాహరణకు స్ఫటికలింగం, శుద్ధి చేసిన పాదరసంతో చేసే రసలింగం, నర్మదా నదిలో దొరికే బాణలింగాలు, వెండితో, ఇత్తడితో, పంచలోహాలతో చేసి మన ఇళ్లలో పూజలు అందుకునేవి ఈ కోవలోకి చెందుతాయి. నాలుగవ రకం లింగాలు క్షణిక లింగాలు. వీటి విశిష్టత ఏమిటంటే ఇవి కేవలం తాత్కాలికంగా కొద్దిసేపు పూజించడానికి తయారు చేసే లింగాలు. వీటిని అశాశ్వత పదార్థాలైన మట్టి, ఇసుక, బియ్యం పిండి, బెల్లం, వెన్న లేదా పుష్పాలు వంటి వాటితో తయారు చేస్తారు. ఈ క్షణిక లింగాలను పూజ పూర్తయిన తరువాత నిమజ్జనం చేస్తారు, అంటే విసర్జన చేస్తారు. మనం ఎక్కువగా పుట్టమన్నుతో చేసి పూజించే లింగాలు ఈ కోవలోకే వస్తాయి. ఇక ఐదవ రకం లింగాలు గురులింగాలు. ఈ ఆరాధనలో భౌతిక లింగం కంటే గురువునే పరమశివుడిగా భావించి పూజిస్తారు. ఇది ఒక తాత్వికమైన ఆరాధన పద్ధతి. గురువు ఆత్మజ్ఞానం ద్వారా శివతత్వాన్ని తెలియజేస్తారు. ఆరవ రకం లింగాలు బిందులింగాలు. బిందువు అంటే ఒక చిన్న గుర్తు. ఇది యంత్ర రూపంలో ఉండే లింగం. వీటి నిర్మాణ పద్ధతి తెలుసుకున్నప్పుడు యంత్రాలు లేదా ఓంకారమును బంగారం లేదా వెండి పలకలపై లిఖించి ఆ బిందువును శివుడిగా భావించి చేసే ఆరాధన. ఈ 6 రకాల లింగాలు శివుడిని స్థూల రూపంలో, సూక్ష్మ రూపంలో మరియు జ్ఞాన రూపంలో ఆరాధించడానికి గల వివిధ మార్గాలను సూచిస్తాయి. మీరు దీనిలో ఏ రకమైన శివలింగాన్ని ఆరాధిస్తారో కామెంట్ సెక్షన్లో తప్పక తెలియచేయండి. ఈ సమాచారం గనక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి మరియు దీన్ని మీ బంధుమిత్రులకు
తప్పకుండా షేర్ చేయండి. జై గురుదేవ దత్త.